అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్రస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డే వచ్చేసి డే 6 వ్లాగ్ అన్నమాట, వెయిట్ లాస్ జర్నీలో. అయితే ఈరోజు నేను మార్నింగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్కి నేను ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూద్దాం రండి ఎలా చేసుకుంటాను ఏంటో. యాజ్ యూజువల్ ఎప్పటిలాగే మార్నింగ్ లేచిన వెంటనే ఎంటీ స్టమక్తో వామ్ జీరా వాటర్ తాగిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నార్మల్గా హాట్ వాటర్లో ఓట్స్ ఒక 2 స్పూన్స్ వేసుకొని అందులో కొంచెం కర్డ్, సాల్ట్ యాడ్ చేసుకొని నేను బ్రేక్ఫాస్ట్గా అయితే తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్టు మీరు తీసుకోండి. సో ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ కూడా నాకు కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఓట్స్ తీసుకున్నాను కదా. ఓట్స్లో ఏంటంటే ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. మనకి కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్ ఈ రెండు కూడా మనం వెయిట్ లాస్ జర్నీకి బాగా యూజ్ అవుతాయి. ఫైబర్ అనేది మన చెడు కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మన వెయిట్ లాస్ జర్నీలో ఓట్స్ని ఎక్కువగా తీసుకుంటారు అందరూ. అందుకే ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఓట్స్ తీసుకున్నాను. అది కూడా చాలా సింపుల్గా తీసుకున్నాను అనమాట. నేను మిల్క్ కూడా ఏమీ యాడ్ చేసుకోలేదు. ఓట్స్ వాటర్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చిన్న సాల్ట్ వేసుకొని అయితే నేను 2 స్పూన్స్ ఓట్స్ వేసుకొని అందులో కొంచెం పెరుగు వేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ కింద అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ 11 o'clockకి చియా సీడ్స్ కూడా తాగుతాను అనమాట. ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పి నేను ఈరోజు 12 o'clock అయితే తాగుతున్నాను. 12 o'clock చియా వాటర్ తాగిన తర్వాత నేను లంచ్కి వచ్చి కప్పు రైస్ అండ్ శనగపప్పు బంగాళదుంప కర్రీ అయితే ప్రిఫర్ చేసుకున్నాను. సరే కదా, నేను లంచ్లో అయితే శనగపప్పు పొటాటో కర్రీ అయితే తీసుకున్నాను అండ్ కప్పు రైస్ అయితే తీసుకున్నాను అనమాట. నేను ఈ ఆఫ్టర్నూన్ లంచ్కి కర్రీ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను, శనగపప్పులో ఎలాగా ఫైబర్ అన్నీ ఉంటాయి కాబట్టి పప్పు అనేది ఎలాగా తినాలి కాబట్టి కామన్ అనమాట. పొటాటోలో ఏంటంటే మనకి బోన్ స్ట్రాంగ్ చేస్తుంది అండ్ స్వెల్లింగ్ వచ్చిందా, ఎక్కడైనా మనకు స్వెల్లింగ్ వస్తే దాన్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే విటమిన్ A, C, B6 లాంటివి కూడా ఉన్నాయన్నమాట. సో అందుకనే నేను టుడే అయితే శనగపప్పు పొటాటో కర్రీ అయితే ప్రిఫర్ చేసుకున్నాను. ఇదండి ఈరోజు నేను లంచ్గా అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఈవినింగ్ ఏం తీసుకుంటాను ఏంటని చెప్పేసి మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను, ఓకేనా. నైట్ నేను డిన్నర్గా అయితే మిల్లెట్ సూప్ తీసుకున్నాను. నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది. అండ్ లైట్ వెయిట్గా అనిపిస్తుంది నాకు, బాడీకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అందుకనే నేను డైలీ కూడా ఇంకా ఇదే మిల్లెట్ సూప్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. నాకైతే బాగా వెయిట్ లాస్ రిజల్ట్ అనేది దీని ద్వారా అయితే నాకు 2 days అయితే, లాస్ట్ 2 days మీరు చూసే ఉంటే వీడియోస్లో అయితే బాగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యే అవకాశం వచ్చింది. అండ్ నెక్స్ట్ డే అప్డేట్స్ చూసుకుంటే నేను 72.20 grams ఉన్నాను. సేమ్ డే 5లో అంతే వెయిట్ ఉన్నాను, ఇక్కడ కూడా సేమ్ అంతే వెయిట్ ఉన్నాను అనమాట. ఇదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.